విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో అపచారం జరిగింది. 3 రోజులుగా అమ్మవారి గుడి అంతరాలయాన్ని ఫోన్లో చిత్రీకరించిన ఓ మహిళా భక్తురాలు ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు ఆలయ ఈవో రామారావు స్పందించలేదు, ఫిర్యాదు కూడా చేయలేదు. దీంతో తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆలయ అధికారులు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. అంతరాలయంలోని అమ్మవారి నిజ రూపాన్ని సెల్ ఫోన్లో తీయకూడదని అక్కడ సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో అపచారం జరిగింది. 3 రోజులుగా అమ్మవారి గుడి అంతరాలయాన్ని ఫోన్లో ఒక భక్తురాలు చిత్రీకరించినటువంటి వీడియో వైరల్ అవుతున్నప్పటికీ కూడా అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు ఆలయ ఈవో రామారావు దీని మీద స్పందించలేదు, ఫిర్యాదు కూడా చేయలేదు. దీంతో తమ మనోభావాలు దెబ్బతినే విధంగా ఆలయ అధికారులు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు.